లిస్ట్ పబ్లికేషన్ అనేది చేయాలని చెప్పేసి ఎలక్ట్రల్ రూల్స్ అనేది మనకు ఆన్లైన్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిస్టమ్ ద్వారా. సో మేము ఇంటర్ను వాటన్నిటిని కూడా వాళ్ళు మనకు షేర్ చేసింది పిఎస్ వైజ్గా చేశారు, పోలింగ్ స్టేషన్ వైజ్గా మనకు షేర్ చేశారు. వాటన్నిటిని కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా మేము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అవన్నీ కూడా డివిజన్ వైజ్గా ఇంటర్పోలేట్ చేయాలి, అందులో అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. సో ఈ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము వాటిని డౌన్లోడ్ చేసుకొని తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత ఏంటంటే మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో మ్యాపింగ్ ప్రాసెస్లో స్మాల్ అక్కడక్కడ టెక్నికల్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అందరూ కొత్తగా వచ్చినటువంటి వార్డ్ ఆఫీసర్స్ అనేది వాళ్ళందరూ వచ్చారు. సో ఆ ఎక్సర్సైజ్ అనేది అది మేము చేసినాము. ఇట్స్ ప్యూర్లీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మాత్రమే. మీ దగ్గర నుండి క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏమున్నా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత దానికి సంబంధించి క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ కార్పొరేషన్ ఆఫీస్లో ఒక క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ రిసీవ్ చేసుకోవడం. సో మీరు ఏదైతే క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ఇస్తున్నారో వాటన్నిటి కూడా మేము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాము. తర్వాత కొంత క్లారిటీ లేని దగ్గర ఏం చేసినామంటే స్పెషల్గా టీవీ టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఆఫీషియల్స్తో అట్లాగే రెవెన్యూ సెక్షన్ సంబంధించిన తర్వాత మన ఎవరైతే వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వార్డ్ ఆఫీసర్ వీళ్ళందరితో ఒక టీం కాన్సల్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి మాకు డౌట్ వచ్చింది. బట్ తర్వాత మేము వాటన్నిటికి సంబంధించి వెరిఫై చేయడం జరిగింది, ఇన్ డీటెయిల్గా వెరిఫై చేసినాము. ఎప్పుడైనా సరే ఆయన మన ఓటరా కాదని మనం గుర్తించుకోవాలంటే ఐహెచ్ఆర్ అనేది యూనిక్ కార్డు, ఐహెచ్ఆర్ ఎపిక్ కార్డు మనం స్టార్ట్ అవుతుంది. సో మాకు అది డౌట్ రాగానే మేము ఇమీడియట్గా ఏం చేసినామంటే డిఎల్ఓ యాప్ డిఎల్ఓ నుంచి ఏదైతే నెంబర్ ఉందో అది ఎంటర్ చేసి చూసినాం, నిజంగా మన ఓటరా లేకపోతే అర్వానికి సంబంధించిన ఓటరా. సో అందులో క్లియర్గా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫోన్ నెంబర్తో మేము ఫోన్లో కూడా మాట్లాడి సో మరి అప్లై చేసి నేను చేంజ్ ఆఫ్ టెంపరీ అడ్రస్ అని చెప్పి నాకు పెట్టుకున్నాను. బట్ ఒరిజినల్ మా ఇల్లు అక్కడే ఉంది, ముద్రా సంఘం అపోజిట్లో ఉంటుంది. అక్కడే చెప్తే హౌస్ నెంబర్ వెరిఫికేషన్ చేయించాము, మేము కరెక్ట్గానే ఉంది అడ్రస్ అనేది. సో ఈ పర్ఫెక్ట్ అవుతుందో వాటన్నిటికీ మేము ఐడెంటిఫై చేస్తే మోర్ అడ్రస్ 2600 వరకు అటువంటి రాంగ్ అడ్రస్ ఎంట్రీస్ కనిపించినాయి. సో దీనికి మేము ఏం చేసినామనంటే ఇమీడియట్గా ఆ కన్సర్న్ ఎవరైతే వార్డ్ ఆఫీసర్ ఉన్నారో అంటే ఇప్పుడు మ్యాపింగ్ చేసినప్పుడు మిస్టేక్ అయింది. ఈ హౌస్ నెంబర్ నుండి ఈ హౌస్ నెంబర్కు ఈ పోలింగ్ స్టేషన్ ఇవి ఐడెంటిఫై చేసినాము. తర్వాత మేము మళ్ళీ ఒరిజినల్ కూర్చొని పెట్టేసి నిన్న సండే అయినా కూడా నేను కూడా ఉన్నాను ఆఫీసులోనే. సో నిన్న మొదలు ఎక్సర్సైజ్ చేస్తుందని తెలిసింది ఎక్కడ నుండి ఎక్కడ ఉంది. అప్పుడు మనం డీలిమిటేషన్ చేసినప్పుడు ఒక డివిజన్ సంబంధించి అకార్డింగ్లీ మేము ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకున్నటువంటి ఆబ్జెక్షన్స్ కానీ క్లైంట్కి కన్సల్టేట్ చేసి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసేసుకొని వాటన్నిటిని కూడా కరెక్ట్ ఉంటే కరెక్ట్, లేదు అంటే ఏదైనా తప్పిదం ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు షేర్ చేసిన ఎలక్టోరల్ డేటా ఉందో దాంట్లో కొత్తగా ఓటర్స్ని చేర్చడం కానీ కొత్తగా ఓటర్స్ డిలీట్ చేయడం కానీ అనేది చేయొద్దని మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరిని యాడ్ చేయము, ఎవరిని డిలీట్ చేయము. ఎప్పటి వరకు యాడ్ అయ్యింది ఓటర్స్ అని అంటే October 1, 2025 వరకు అది క్వాలిఫైయింగ్ డేట్ అంట. October 1, 2025 అప్పటి వరకు ఎవరెవరైతే ఆన్లైన్లో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అయింది. ఇంకా October 1 తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఓటర్ లిస్ట్ రావు, ఎందుకంటే అది ఓటర్ లిస్ట్ అక్కడికి కట్ ఆఫ్ డేట్ పెట్టిన వాళ్ళు 1 October 2025 కట్ ఆఫ్ డేట్. ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఆన్లైన్లో మేము అప్లై చేసినాము, మా ఓట్లు రాలేదని చెప్పేసి ఎవరైనా చెప్పినా కూడా ఈ ఓటర్ లిస్ట్లో మాత్రం రాకూడదు. సో ఈ విషయం దయచేసి ఎవరైనా అడిగినా కూడా మీరు కూడా అంటే ఓటర్స్ మీకు అప్రోచ్ అవుతారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ఏదైతే మనం ఈ వార్డ్ వైజ్గా ఏదైతే అనుకుంటామో 100% ప్యూరిఫికేషన్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మ్యాపింగ్ చేసే క్రమంలో జస్ట్ 1 డే ఇచ్చారు మాకు టైం. ఆ 1 డేలో మ్యాపింగ్ చేసే క్రమంలో మేబీ కొంత క్లారిటీ లేక పిల్లలకు కొత్తగా వచ్చిన వార్డ్ ఆఫీసర్స్ కాబట్టి అలా జరిగి ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా మళ్ళీ మేము అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్లు. ప్రాపర్గా సెట్ చేస్తాం, 100% చేస్తాం, అందులో వేరే అవసరం లేదు. తర్వాత మాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్లో ఓన్లీ మన అర్బన్ కాన్స్టిట్యూన్సీ లేదు, ఓన్లీ 017 సంబంధించిన ఓటర్సే కాకుండా
రూరల్ సంబంధించినవి కూడా మన కాన్స్టిట్యూన్సీలోకి వస్తాయి కాబట్టి ఒక 6 డివిజన్లు వాళ్ళు అయింది. తర్వాత ఒక డివిజన్లో మాత్రం ఏది మాణిక్ బండార్కి సంబంధించి మాత్రం ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ పోతుంది. మొత్తం 3 కాన్స్టిట్యూన్సీలు మన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కవర్ అవుతాయి. వాటన్నిటి కూడా చాలా ఇన్ డీటెయిల్గా చాలా మైన్యూట్గా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్టర్ రోల్ ఎంత క్లీన్గా ఉంటే అంత స్మూత్గా ఎలక్షన్ అయితే అనే బేసిక్ కాన్సెప్ట్ మాకు ఐడియా ఉంది. కాబట్టి ఎలక్టర్ రోల్స్ పైన మేము ఎక్కువ ఈ ప్యూరిఫికేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం. ఇంకా కూడా ఇప్పుడు మీరు ఏదైతే పిటిషన్ తీసుకొని వస్తుందో దయచేసి ఆ పిటిషన్స్ అన్నింటి మీద మీ ఆబ్జెక్ట్స్ అయినా మీరు రైటింగ్ చేస్తే డెఫినెట్గా వాటి అన్నింటినీ ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత అవన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తాం. తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఇంకా మాకు టైం ఉంది. మేము 9th వరకు ఈ కరెక్షన్స్ అన్ని చేసేసి 10th ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము. సో ఇది ఇప్పటి వరకు ఇంకా ఏమైనా ఆబ్జెక్షన్స్ అవన్నీ ఉంటే కూడా తర్వాత కొంతమంది మాకు పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి ఇక్కడి నుండి ఇక్కడికి యాక్చువల్గా ఈ వార్డులో వస్తుంది, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఈ వార్డులో వస్తుంది అని చేసి కొంతమంది మాకు అబ్జెక్షన్ రాజేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చారు. కానీ ఇంట్లో వచ్చినాయి మేము తర్వాత మేము ఏదైతే ఎక్సర్సైజ్ చేసినామో నేను కూర్చొని చూస్తే అది ఇది 2 కంపేర్ చేసి చూస్తే కూడా 2 మ్యాచ్ అవుతున్నాయి. మాకు పర్ఫెక్ట్ నాన్ అఫీషియల్ చేసిన ఎక్సర్సైజ్ ప్లస్ అఫీషియల్ చేసిన ఎక్సర్సైజ్ కూడా మాకు మ్యాప్ అవుతుంది అన్న మ్యాచ్ అవుతుంది. సో మాకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వీళ్ళు కూడా చేసింది కూడా కరెక్ట్గా ఉంది అనేది కొంత మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దయచేసి అటువంటిది ఇంకా ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్షన్స్ ఇది ఒకటే మ్యాపింగ్లో ఒకటే ఈ డివిజన్ రావాల్సిన ఒకటి ఇంకో డివిజన్ షిఫ్ట్ అయినాయి. అది తెలుసు మాకు. ఇందులోకి 200 అటు అయినాయి, 300 ఇటు వచ్చినాయి, 1000 ఇటు అయినాయి, 1000 ఇటు వచ్చినాయి అని చెప్పేసి ఇది జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో అది ఐడెంటిఫై చేసినాము. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాము. అది రెక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు సిస్టమ్లలో ఇప్పుడు మేము కూడా సిస్టమ్లలో పిల్లలు అందరినీ కూర్చోబెట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, కూర్చొని అన్నీ కూడా చేపించేసుకుంటాము. సో ఇవన్నీ అయినాక కూడా ఇంకా ఏమన్నా గ్రీవెన్సెస్ ఉంటే కూడా దయచేసి నోటీస్ తీసుకురండి. ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరందరూ కూడా మీరు ఎంత కోఆపరేటివ్గా ఉంటే మా సైడ్ నుండి కూడా అంతే కోఆపరేషన్ ఉంటుంది. తర్వాత సిమిలర్లీ మీ కోఆపరేషన్తోనే స్మూత్గా ఎలక్షన్ జరగడానికి వీలవుతుందండి. ఒక్కసారి మనకు ఈ ఎలక్ట్రల్ సంబంధించినటువంటి ఈ డేటా కరెక్ట్నెస్ అనేది వస్తే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇంకా మీ పనిలో మీరు వెళ్ళిపోతారు. తర్వాత మాది మిగతా అరేంజ్మెంట్స్లో మేము కూడా వెళ్ళిపోతాము. సో దయచేసి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా దయచేసి మీరు ఇస్తే వాటన్నింటినీ కూడా పార్టీ పరంగా, ఎందుకంటే ఇది ప్యూర్లీ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీటింగ్, పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్ రమ్మని చెప్పడం జరిగింది. ఇండివిజువల్ కన్సర్న్స్ అయినా ఉంటే కూడా బయట తీసుకుంటాము. ఇక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ మాత్రమే ఇవ్వండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలింగ్ స్టేషన్లో 800 ఉండాలని రెక్టిఫై చేసింది. ఇప్పుడు ఒక డివిజన్లో ఎక్కువ ఉండొచ్చు ఓటర్స్. డివిజన్ నెంబర్ 13, డివిజన్ నెంబర్ 5, డివిజన్ నెంబర్ 22, డివిజన్ నెంబర్ 42 మీరు చూడండి అందులో కనిపించేస్తారు. ఇప్పుడు ఆబ్వియస్గా 3 పోలీస్ స్టేషన్ పెడతారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో 700 పెడతాం, సెకండ్ పోలీస్ స్టేషన్ 700 పెడతాం, థర్డ్ పోలీస్ స్టేషన్లో 600 పెడతాం. 14 + 2000 పెడతాం. సో ఈ విధంగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 800 + 800 + 400 ఉండదు. 3-4 డిఫరెన్స్ అయితే ఉండదు. ऐसा पता चला किसी डिवीजन में 8000 होते, किसी डिवीजन में 4000 होते और इससे पहले 5000 के एवरेज में 200-300 इधर या 200 समझ में नहीं है। इसलिए कि पब्लिक के जो कानून है, कानून के तहत वार्ड बाउंड्री के अंदर, डिवीजन बाउंड्री के अंदर जो घर रहे हैं, जो वोटर्स है, उन्हें वो डिवीजन में वोट डालना बोल के लेकिन अभी निजों में इतने पूरे हम करके लेके आए। तो अब डिवीजन 54 में जो वोटर्स है वहाँ से और 3 डिवीजन हटके वहाँ के वोट पूरे इधर आए 450 वोट सीधा। अगर वो पुराने अपने यहाँ पर जो वगैरह है वो लगता पूरा वो पूरा का पूरा डिवीजन इसमें डाल दी। ऐसे हर डिवीजन में जंपिंग वोट है। అదే ఇప్పుడు మేము ఈ మ్యాపింగ్లో జరిగిన ఇష్యూని చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే అది కొంత మా వాళ్ళు ఏంటంటే ఈ హౌస్ నెంబర్స్ ఉంటాయి కదా, లాస్ట్ వెళ్ళిపోయడం వల్ల మ్యాపింగ్లో కొంచెం టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినాయి. బట్ బై అండ్ లార్జ్ ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తూ ఉన్నామన్నది. మీరు చెప్పింది రాంగ్ అని అనట్లేదు. మీరు చెప్పింది నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నా మ్యాపింగ్ ప్రాబ్లము కొన్ని జనరల్గా డివిజన్ 2 నుంచి డివిజన్ 1 పడ్డాయి,
కానీ పర్టికులర్ కొన్ని వర్గాల ఓట్లు తీసుకొని షిఫ్టింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది మేము ఒకటే అందుకోసం చెప్తాం, నేను చెప్తున్నాను, నేను సరి చేస్తున్నాను, మాకు నమ్మకం ఉంది మీ మీద. కానీ బిఫోర్ నమ్మకం 9th రోజు మీరు ఏదైతే 10th పబ్లిక్ చేసే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కంపల్సరీ, ఎందుకంటే రేపు పొద్దున 10th రోజు పబ్లిక్ చేసిన తర్వాత మేము ఎక్కడ కూడా దాన్ని లీగల్ గా ఇచ్చేసే పరిస్థితి కనబడదు. కాబట్టి 80% 9th రోజు పొలిటికల్ పార్టీస్ యొక్క అప్రూవల్ ఉన్న తర్వాత మీరే చెప్తున్నారు ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే గ్రౌండ్ లెవెల్లో రిపేర్ చేసినో మేము మా అఫీషియల్ చేసినా అన్అఫీషియల్ చేసిన రెండు ఒకటే ఉన్నాయండి. ఎందుకంటే ఈ 60 డివిజన్లో ఉండే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటర్స్ ఏ పార్టీకైనా ఓట్ చేస్తారు, వాళ్ళు అందులో కూడా డివిజన్. మేము అడిగేది అదే, మేము కోరేది అదే. ఒక్కొక్క దాంట్లో 9,000 వచ్చినాయి, ఒక దాంట్లో 2,000 వచ్చింది. ఈ యొక్క దీంట్లో ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఓటర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నేను ఇక్కడ ఇంతకుముందు ఇదే జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 545 సర్పంచ్లకు ఎలక్షన్ జరిగినాయి మొన్న వారం 10 రోజుల కిందట. దాంతో పాటు 5,000 వార్డు మెంబర్లకు ఎలక్షన్ జరిగింది. ఎక్కడ కూడా సింగిల్ ఓట్ కన్ఫ్యూజ్ లేదు. బట్ కార్పొరేషన్ వచ్చినకి ఈ కన్ఫ్యూజేషన్ కారణం ఏంటి? రెండోది ఏంటంటే సరే ఎక్కడో చిన్న మిస్టేక్ అవుతే మేమందరం కూడా అప్రూవ్ ఇచ్చేవాళ్ళం. పాముల బస్తీ ఓటు తీసుకుపోయి స్థానంగా కూడా వేశారు. రేపు పొద్దున మీకు కూడా కార్పొరేషన్ లో భవిష్యత్తు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఇబ్బంది అవుతుంది, రాజకీయ పరంగా చెప్పారు. ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఖరాబ్ చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర సుమారు 50,000 ఓట్ల అప్లికేషన్స్ వచ్చినాయి సార్. మొత్తం కంప్లీట్ మేము గత 2 రోజుల నుంచి మీరు ఇచ్చిన దగ్గర నుంచి కూర్చుంటే 50,000 ఆబ్జెక్షన్స్ వచ్చినాయి మీ దగ్గర. అన్ని కూడా ఇచ్చి ఇన్వాల్వ్ ఇచ్చి మేము రిసీవ్ తీసుకున్నాం దీని ఇన్వాల్వ్. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో మేము డ్రాఫ్ట్ చేసినాం, రెడీ చేసినాం, సరి చేసినాం. ఎస్ సార్, సరి చేస్తే సంతోషం. కానీ సరి చేసేది ఎవరు చూపిస్తున్నారు? రేపు పొద్దున సేమ్ ఇక్కడే ప్రింట్ అయింది వచ్చినప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ అంటే దానికి ఎవరు బాధ్యత? ఇది కేవలం ఓన్లీ కార్పొరేషన్ కార్పొరేటర్ ఎలక్షన్ కాదు సార్. అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితం రేపు పొద్దున ఏదైనా కానీ వాళ్ళకి. ఇప్పుడు పాముల బస్తీలో ఉన్న కార్పొరేటర్ సారంగపూర్ అని వచ్చి ఇక్కడ పాముల బస్సులో పని చేయగలుగుతున్నారు. మీ ఆఫీసర్ కూడా వార్డు ఆఫీసర్ కూడా ప్రాబ్లం అయింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా పెద్ద ఎత్తున మిస్టేక్ అయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు టైం తీసుకోండి. ఇంకో 4-5 రోజులు వచ్చిన ప్రాబ్లం లేదు. ఇందూరు తగిన ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని సరి చేసిన మంచి చేసి పెట్టండి. దానికి పూర్తిగా అన్ని పార్టీలు సహకరిస్తాం. అందరం అడిగేది ఒకటే తీర్మానం, మీరు చేసే ముందు ఫైనల్ ఏదైతే డ్రాఫ్ట్ ఉందో చూపించినాక ప్రింట్ చేయండి. మాస్టర్ రోడ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఒప్పించింది బేసిక్ ఎలక్ట్రోల్ కోడ్, దాంట్లో 70% ఆఫ్ ది హౌసెస్ సిఎన్ఎస్ అని సెన్సస్ ఉంటుంది. ఒకప్పుడు సెన్సస్ నెంబర్తో ఉంటాయి, తర్వాత కొన్ని హౌస్ నంబర్స్, ఆ తర్వాత కొత్త హౌస్ నంబర్స్. ఈ మూడు ఏమవుతుందంటే బ్లాకు సెన్సస్ ఒక బ్లాక్ ఉన్నది, రెగ్యులర్ హౌస్ నంబర్ ఒక బ్లాక్ ఉన్నది, ప్రీవియస్ ఓల్డ్ హౌస్ నంబర్ ఒక బ్లాక్ ఉన్నది. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు బిఎల్ఓ పర్టికులర్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో పనిచేసిన బిఎల్ఓ గారిని ఎలిట్ తీసుకొని ఆ పర్టికులర్ వార్డుని బౌండరీస్ ఉంటే ఆ బౌండరీ లోపల ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏ డివిజన్ ఆ డివిజన్ వాళ్ళకు ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తామంటే వాళ్ళకు బేసిక్ ఓటర్ లిస్టు 4-5 సెట్లు చేసి ఇచ్చేస్తాం. వాళ్ళని కట్ ఆఫ్ చేసుకొని వాళ్ళ వార్డ్ వచ్చేటి తీసుకొని వాళ్ళు పంచాయతీ స్లిప్స్ ప్రచారంకు అట్లా యూజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు బిఓలో యూజ్ చేసుకొని ప్లస్ ప్రీవియస్ స్టాఫ్ కొంతమంది మీద రిటైర్డ్ అయిన ఉన్నారు, వాళ్ళకి ఐడియా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సెక్షన్ వాళ్ళు టీపీఓ సెక్షన్ వాళ్ళు ఈ సెన్సస్కు రెట్రోస్పెక్టివ్ కొత్త నంబర్స్ ఏమిచ్చారు, దానికి ప్లస్ ఎగ్జిస్టింగ్ బూత్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ బూత్ నంబర్ 1 అసెంబ్లీ ఎలక్షన్, ఆ బూత్ నంబర్ 1లో 700 ఓట్స్ యావరేజ్గా 700 ఓట్స్ మున్సిపాలిటీకి వస్తాయి, 300 ఓట్స్ వేరే వాడికి పోతాయి. అక్కడ బేసిక్ రూల్ ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం 100% జరిగే 30-35% ప్రాబ్లం వచ్చిందే రీజన్ అది. సెన్సస్, హౌస్ నంబర్, ఓల్డ్ హౌస్ నంబర్, ఈ 3 వేరియేషన్ కాబట్టి వస్తుంది. మనం ఈ 3 వేరియేషన్ తీయాలంటే బేసిక్ అసెంబ్లీది ఏదైతే అసెంబ్లీది ఓటర్ లిస్ట్ ఉందో ఆ బిఓలను పట్టుకొని అక్కడనే జిరాక్స్ సెట్ అంటే మన సిస్టంలో తర్వాత ఫస్ట్ ఆ జిరాక్స్ నంబర్ ఆఫ్ సెట్స్ ఎక్కువ చేసుకుంటే ఒక 2-3 సెట్లు చేసుకుంటే ఇది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఆ రిజాల్వ్ అయిన ఇష్యూని సిస్టంలో చేసి ఆ డ్రాఫ్ట్ తీసుకొని మాకు 8th ఈవినింగ్ లేదా 9th నుంచి మేము కూర్చుంటే 10th మధ్యాహ్నం వరకు డిఫరెంట్. ఎందుకంటే మాకు 9th నాడు మాకు మీరు ఎవరు అన్అఫీషియల్గా లేదా అఫీషియల్గా ఈ రకంగా వస్తున్నాయని చెప్తే టెంటేటివ్లీ మనం ఏ పార్టీకి వాళ్ళకు వార్డు ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్కి ఇచ్చుకొని మీకు సాధారణ ఆ తర్వాత 1-2% వేరియేషన్ వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ గాజులపేటలో ఉన్న ఓట్లు నాగారంలో వచ్చినాయి. ఇది ఇప్పుడు రాలేదు, లాస్ట్ టైం కూడా రామకృష్ణ అడిగింది, అందుకే పాత ఓటర్ లిస్ట్. పాత ఓటర్ లిస్ట్లో కూడా ఈ వేరియేషన్ 16 to 17% ఉండేది. ఇప్పుడు ఇల్లు పెరిగినాయి, కొత్త నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 10/12 ఉంది అనుకోండి, పులాంలో ఉన్నది సెన్సెస్. ఇటు చూస్తే మన కొత్త వినాయక నగర్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది 1/2 కిలోమీటర్ దూరం, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి బిఓలోని ఆ ఓటర్ లిస్ట్ పట్టుకొని అది కటింగ్ చేసుకుంటా పోతే పెద్దోని ఇక్కడ వరకు వస్తాయంటే మీకు పక్కా 98% వరకు మీరు రీచ్ కాగలరు. బిఓలో నేను తీసుకోండి ఆ పర్టికులర్ డివిజన్లో వస్తాయని పెన్నుతో కరెక్షన్ చేసి ఇవ్వగలుగుతారు వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఈ 2 days ఆల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ కూడా మా బూత్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అవైలబుల్ ఉండమంటే బిఎల్ఓతో ఉంటాము మీకు సహకరించడానికి. ఈ లెవెల్ కూడా అన్ని పార్టీల आशा वर्कर अंगनवाड़ी वर्कर सेट कर వాళ్ళతో సెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది సార్ 5-10-995 వరకు హౌస్ నంబర్స్ ఉంది. ఇప్పుడు 2009 బిఫోర్ 95 ఆ మధ్య ఇప్పటి వరకు ఆ ఓటు ఓల్డ్ ఏజ్ 70-60 ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ 5-10 లోనే వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఆ ఏరియా ఉన్న వాళ్ళకు 5-11 అలాట్ చేసింది, 2002 లో అలాట్ చేసింది. కానీ ఇప్పటికీ ఓటర్ లిస్ట్ లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఎక్కడైనా ఓటు అదే పార్టీకి వెళ్తుంది. ఈ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చేసరికి మేము ప్రచారం ఓట్లు ఇక్కడ కాబట్టి ఇప్పుడు 2 days లో ఎక్సర్సైజ్ అంతా కూడా సార్ మీ వార్డ్ ఆఫీసర్ ఏరియా బట్టి చేసి ఈ ఓల్డ్ హౌస్ నంబర్స్ ఉన్న ఓట్లను కూడా కరెక్ట్ ఉన్న ఏరియాకు కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు, ఫలానా 20-21 డివిజన్లో 5-10 అనేది ఉండాలి. 21 వచ్చేసి 5-11 స్టార్ట్ అయింది. కానీ 5 టైం ఓల్డ్ హౌస్ నంబర్ ఉన్న ఓట్లు ఉన్నాయి, వాటిని ఆ 5 టైం హౌస్ నంబర్ తోటి అయినా సరే పక్క డివిజన్లో షిఫ్ట్ చేయాలి. ఇది ఏంటంటే సార్ ప్రతి డివిజన్లో 100 నుంచి 150 ఓట్లు అదే గెలుపును కాదుబాటు చేసేది కూడా అదే సార్. आप इलेक्शन कितने दिनों से ले रहे हैं? वीकली जो बैठ के ये पॉलिटिकल पार्टीज को लेकर जो कर रहे हैं उतने दिनों से इतना सब सामने आई है इसका जांच। उसके बाद आप टाइम कितना है बोले सर इसको नहीं जब बोले तो सब कैसा रहता है जब तो जो वर्क वीकली दिखा के एमआरओ लेके सब लेके ये लिस्ट सामने हिसाब इतने से चाहिए ये सब पैसा कलेक्शन करते हैं। जबकि आप बोल रहे ये जो हमारा पॉलिटिकल पार्टी वाले जो दिए और आपका जो है ऑफिशियल जो है टैली करे तो बराबर ही है कि इतना कम पैसा आने के बाद इतने कम पीरियड में फिर इसको कलेक्शन कैसे करते हैं आप? ఒక నిమిషం చాలామంది కార్పొరేటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డివిజన్ తెలుసు, లేదు అక్కడ కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా డివిజన్ తెలుసు. కాబట్టి నా రిక్వెస్ట్ అలా ఒకటి ఏంటి అంటే ఇది సరిగ్గా కావాలండి, గడబడి కాకుండా ఎలక్షన్ జరగాలంటే అందరి యొక్క సమన్వయంతో పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే గత 4-5 రోజుల నుంచి టౌన్ ప్లానింగ్ కల్పన చేస్తున్నారు అలాంటి డ్రాఫ్ట్స్ ఏమైనా ఉన్నా కానీ పెడితే ఇంకేదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఏం చేయదు. కానీ మీరు 9th 10th రోజు మీరు ఏదైతే పబ్లిక్ చేయాలనుకుంటున్నారో 10th పబ్లిక్ చేసిన తర్వాత మేము ఎవరైనా కూడా ఆబ్జెక్షన్ చేసిన అనుకుంటారు. ఎలక్షన్ చాలా ఘోరం జరుగుతుంది సార్. అందుకోసమే ఇది ఎలక్షన్ మంచి జరగాలి, అందరూ ఓటేయాలి, ఇందూరు కార్పొరేషన్ ఉన్న వాళ్ళని కోరుకునేందుకే మీకు చెప్పడం ఇది. ఒక
एक बात हमारे एक अध्यक्ष सुन लो, उसके बाद आप जो बोले बैठ के बात करेंगे। ये निजामाबाद मुन्सिपल कॉर्पोरेशन है देखो साहब, ये मीटिंग कौन सी है? पॉलिटिकल पार्टी की मीटिंग में साहब एक बात हो तो कमिश्नर पॉलिटिकल पार्टी के ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించిన సమావేశంలో ఇందూర్ కార్పొరేషన్ అని నేనంటే పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని విరోధం చేసే పరిస్థితి. అంటే
ఓట్లల్లో అవకతవకలు చేసి షబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో ఇందూర్ కార్పొరేషన్ మీద కూర్చోబెట్టలేరు. ఇందూర్ కార్పొరేషన్ మీద హిందూ బిడ్డనే కూర్చుంటాడు. ఇది పక్కా అని చెప్తుంది. షబ్బీర్ అలీ కొడుకును ఇంకొకరు కాదు ఇక్కడ కూర్చోబెట్టేది. ఇక్కడ కాషాయ కండవా కప్పుకున్న పక్కా ఇందూర్ అనేది పురాతన నుంచి వచ్చిన పేరు ఇది. ఈ ఇందూర్ కార్పొరేషన్కు, ఇందూర్ గ్రామానికి, ఈ ఇందూరు మున్సిపాలిటీ కార్పొరేషన్కు మేయర్గా ఒక హిందూ బిడ్డనే కూర్చుంటున్నాడు. ఇది గుర్తుంచుకోమని చెప్తారు వాళ్ళకి. ఇది పక్కా చెప్తున్నాను మేము. ఇలా అరాచకాలు చేస్తున్నారు. ఓటర్ లిస్ట్ ఓట్లు దగ్గర కొట్టారు, వాట్లు డివైడ్ చేసారు. ఎక్కడో కులాంగులున్న మైనారిటీ ఓట్లు తీసుకొచ్చి గాజులపేట కలుపుతున్నారు. మిగతా వార్డులు వార్డులలో 500-1000 ఓట్లు మైనార్టీలకు కలుపుతారు. గత ఎలక్షన్లో 18 గెలిస్తే ఇప్పుడు మేము 21 గెలుస్తామని వీరు ఊగుతున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, షబ్బీర్ అలీ కొడుకులు మేయర్ చేస్తామని చెప్పి వాళ్ళ పార్టీలో డిస్కషన్ నడుస్తుందట. ధైర్యం ఉంటే చెప్పురి. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ హిందూ బిడ్డరు ఇలా మేయర్గా మేము పెడుతున్నాం. మీరెవరు పెడుతున్నారో చెప్పండి. ప్రజలకు కూడా చెప్తున్నా, ఓటర్ లిస్టు అవకతవకలు తీసింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళ యొక్క ఏదైతే మనసులో ఉందో ఒక షబ్బీర్ కొడుకును, ఒక బషీర్ కొడుకును, ఇంకెవరినో ఇందూర్ అంటే కూడా ఓర్వలేని వ్యక్తిని కార్పొరేషన్ మేయర్ కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళ. కాబట్టే భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా ఇందూరు ప్రజల్లో ఉన్న అందరికీ, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చెప్తున్నాను, మీరు ఇందూరు గడ్డ మీద పుట్టిన వాళ్ళు అయితే నిజాం మహబాద్ అనేది ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. ఇది ఇందూరు పేరు ఉంటుంది. ఇక్కడ చచ్చిపోయిన దాకా ఇందూరు పేరు ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఇందూరు పేరు ఉంటుంది. అట్లాగే దీని మేయర్గా కూడా ఇందూ బిడ్డనే కూర్చుంటాడని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే డివిజన్లలో ఓట్లు షఫ్లింగ్ చేశారో ఇది కావాలని చేసింది అనేది అనుమానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా 41 డివిజన్లోని కోజాకాలోని మరియు పక్కనున్న ముస్లిం ఓట్లు రావడం జరిగింది. ఇదంతా పక్కడబందీగా వాళ్ళు చేస్తున్న ప్లాన్గా తెలుస్తుంది. ఏదైతే ఈరోజు ఈ ఇందూరు ముద్దు బిడ్డలు ఇందూరులో ఉన్న హిందువులంతా ఏకమై భారతీయ జనతా పార్టీ మేయర్గా కూర్చోబెట్టాలనే సంకల్పంతో ఉంటే దాన్ని జీర్ణించుకోలేని ఎంఐఎం నాయకులు ఇందూరుని, నిజామాబాద్ని ఇందూరు ఎట్లా అంటావని అంటారు. మనం పుట్టకముందే ఇక్కడ దీనికి ఇందూర్ అనే నామకరణం ఉంది. మధ్యలో వచ్చిన నిజాం పేరుని నిజామాబాద్గా మార్చడం ఎంతవరకు సమంజసం? మేము ఇందూరుగానే పిలుస్తాం. హిందూ బిడ్డ అయినందుకు గర్విస్తూ మేము మాత్రము బీజేపీ కార్యకర్త కాషాయ జెండా హిందువులందరూ కూడా ఈ నిజామాబాద్ని ఇందూరుగానే పరిగణిస్తాం. కాబట్టి ఇందూర్ కార్పొరేషన్ అంటామని మా అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. అది కూడా 100% నిజమే. ఇది ఇందూర్ కార్పొరేషనే రానున్నది కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ ఇక్కడ కూర్చోబోతున్నాడు. భారత్ మాతాకి జై. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి డివిజన్లో 100ల సంఖ్యలో ఓట్లు పక్క డివిజన్ పడడం, 2-3 డివిజన్లు దాటిపోయి పడడం జరిగింది. అలాగే ఈ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో, పాత హౌస్ నెంబర్, కొత్త హౌస్ నెంబర్, దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ 30-40% దాంట్లో కూడా జరిగినాయి. వాటన్నిటిని కూడా కమిషనర్ గారు రెక్టిఫై చేస్తామన్నారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే లాస్ట్ టైం 5,000 ఓటర్లు పర్ డివిజన్ ఒక 10% వేరియేషన్ అనేది పెట్టి ప్రతి డివిజన్లో ఈక్వల్ ఓట్లు ఉండేటట్టుగా డివిజన్ కట్ చేయడం జరిగింది. కానీ బై మిస్టేక్ ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఓట్ల లిస్ట్ తయారు చేస్తారు మా అధికారులు, కానీ ఒక డివిజన్లో 8-9,000 ఓట్లు, మరో డివిజన్లో 2,500 ఓట్లు, ఒక డివిజన్లో 3,000 ఓట్లు, ఎగ్జామ్ ఒక డివిజన్లో 3,000 నుంచి 9,000 వరకు ఉండడం అది విచిత్రంగా ఉంది. సో వీటన్నిటిని కూడా మేము ఎలక్షన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వీలైనంత మట్టుకు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే మీటింగ్ నుంచి అందరం బయటకు వచ్చడం, ఆల్మోస్ట్ వాళ్ళు సెట్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని కానీ వాళ్ళతో అయ్యేటట్టు కూడా కనిపిస్తలేవు. వీటితో ఎలక్షన్ పోతే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేకుండా ఉన్నది. జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్ దాంట్లో కొద్దిగా గొడవ ఇష్యూ అయిందంటూ మాకు బయట ప్రచారం. వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్స్ కాదు, వాళ్ళ కమ్యూనిటీ పరంగా గొడవలు చేసి కమ్యూనిటీ పరంగా ఓట్లు వేయించుకుందామని ఆలోచన ఉంది. కాబట్టి అటువంటి ఇష్యూస్ తీసుకొస్తారు. ఇందులోని వాళ్ళు నిజామాబాద్ నీళ్ళు. సో దాని గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా వాళ్ళ పర్సనల్గా పోతున్నారు. వాళ్ళు పర్సనల్ కాకుండా
ప్రజాస్వామ్యపరంగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. स्टेट इलेक्शन कमीशन के गाइडलाइंस के मुताबिक ऑल पॉलिटिकल पार्टी के एक इलेक्शन एनरोलमेंट के ऊपर जो है वोटर लिस्ट में नाम के ऊपर एक ऑल पॉलिटिकल पार्टीज़ की मीटिंग बुलाई गई थी। कमिश्नर साहब, म्यूनसिपल कमिश्नर साहब के चैम्बर में और कॉन्फ्रेंस हॉल में तमाम सियासी पार्टियों का एक ही मुद्दा रहा कि डिलिमिटेशन नहीं होने के बावजूद भी एक एक डिवीज़न में 2 से 3 हज़ार वोटों का एक ही दम में इजाफा किस तरह से हुआ, बाज़ डिवीज़न में 3,000 वोटों की कमी किस तरह से हुई, ये तमाम लोगों को इन रिटर्न कंप्लेंट दी गई है। हम उम्मीद करते हैं कि इलेक्शन कमीशन के जो है ज़िम्मेदारान हमारे जो है पॉलिटिकल पार्टीज़ के ऑब्जेक्शन को ख्याल रखते हुए रेक्टिफिकेशन करेंगे और आने वाले बल्दिया इंतखाबात को जो है पुरअमन और जो है फेयर इलेक्शन कंडक्ट कराने में माउन साबित होंगे। अब रहा सवाल ये बीजेपी और एमआईएम के झगड़े का, बीजेपी के रिप्रेजेंटेशन में खुद वो लोग ज़बान से इंदौर बोल रहे हैं और रिप्रेजेंटेशन में लिख के दे रहे हैं निज़ामाबाद, जिसकी वजह से ये पॉलिटिकल सब्जेक्ट की वजह से दोनों पोलराइज करने की चक्कर में है। लेकिन निज़ामाबाद के अर्बन के म्यूनसिपालिटी के वोटर्स बहुत शऊर ज़्यादा है, परफॉर्मेंस के बेस पर जो है अपना वोट का इस्तेमाल करेंगे, ना कि जो है पोलराइजेशन के स्लोगन के बेस पर इस्तेमाल करेंगे। पार्टी जहाँ से कॉन्टेस्ट करती है वहाँ के क्लेम एंड ऑब्जेक्शन देने के लिए